ప్రదేశాలు అన్నాడు దైవం. చూసారా, ఈ ప్రదేశాల్లో ధర్మం ఉంటుంది అన్నాడు. అది కూడా వాళ్ళు పాటు చేసుకుంటే అది వాళ్ళ కర్మ. కానీ మంచోళ్ళలో ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది అంటే మెదడులోనూ గుండెలో మనసులో ఉంటుంది అని చెప్పి దైవం చెప్పాడు. ఇబ్లీస్ తనకు లభించిన కొత్త అధికారంతో బయలుదేరాడు. అయ్యూబు శరీరంపై దాడి చేశాడు. అనేక వ్యాధులకు గురి చేశాడు. భయంకరమైనటువంటి కుష్ఠవ్యాధి వచ్చింది. ఆయన శరీరం కేవలం ఎముకల గూడుగా మిగిలిపోయింది. అస్థిపంజరంగా చర్మం తొడిగిన మాదిరిగా తయారైంది. అనేక శారీరక బాధలు ఆయన్ను అలమటించడం ప్రారంభమైంది. ఈ బాధలన్నింటినీ ఆయన భరించాడు. ఎప్పుడూ దైవం పట్ల తన విశ్వాసంలో పటిష్టంగా నిలబడ్డాడు. ఈ కష్టాలు బాధలను సహనంతో భరించడమే కాదు, ఏ విధంగానూ ఆయన దైవంతో ఫిర్యాదు చేయలేదు. దైవ దాసులు కష్టాల్లో సహాయం కోసం ఇతరుల వైపు చూడరు. దైవ కారుణ్యం పట్ల ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు. చివరకు అయ్యూబు దగ్గరి బంధువులు, మిత్రులు కూడా ఆయన వదిలేశారు. ఆయన అమితంగా ప్రేమించి ఆయన భార్య కూడా ఆయనతో మిగిలిలేరు. ఒకసారి డాక్టర్ వేషంలో వచ్చి 4వ పరీక్ష అది భర్త దగ్గరికి భార్య దగ్గరికి వచ్చాడు. అమ్మ, నీ భర్తకి ఎనలేని రోగం వచ్చింది. ఎంతలా రోగంలో ఉన్నాడంటే పురుగులు పట్టింది శరీరం. పురుగులు పడ్డాయి, పుండ్లల్లో పురుగులు ఉన్నాయి. ఆ పురుగులు తీసి ఆడబెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని దైవాన్ని ఆరాధించడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆ పురుగుకి నా శరీరంలో ఆహారం పెట్టాడేమోనని ఆ పురుగుని చంపకుండా మళ్ళీ ఆ పుండు లోపల గూడులాగా ఉన్న దాంట్లో ఆ పురుగుని వేసేవాడు. అంత సహనం పాటించాడు అయ్యూబు గారు. చిన్న విషయం కాదండి, అంత సహనం పాటించాడు. అది చూసి శైతాను నిరాశకు లోనైపోయాడు. ఇక భార్య దగ్గరకు వచ్చాడు. నీ భర్తకి ఇంకా అంటే లాస్ట్ భార్య కూడా వదిలేసిపోతాడానికి ముందనమాట, అయిపోయింది. ఏమంటున్నాడంటే, నీ భర్తకి రోగం తగ్గిస్తాను, డాక్టర్ గారి దయ వల్ల నాకు రోగం తగ్గిందని చెప్పమను సాలిగా, ఏమొద్దు. ఫీజు ఎంత అంటే ఫీజు లేదేం లేదు, ఈ మాట చెప్తే చాలు. డాక్టర్ గారి దయ వల్ల నాకు రోగం తగ్గింది అని చెప్తే చాలమ్మా, మీ దయ వల్ల నాకు రోగం తగ్గిందని చెప్తే చాలు, నాకు అదే ఫీజు అని అన్నాడు శైతాన్ డాక్టర్ వేషంలో వచ్చి. అప్పుడు ఇంతేనా అనుకున్నాము, చెప్తాడు మా ఆయన చెప్తాడు అని చెప్పి ఆయన కాడికి తీసుకుపోయిన తర్వాత అంటుంది, నీ రోగం అంతా తగ్గిస్తా అంటున్నాడు. ఈయన పెద్ద డాక్టర్ గారు, పెద్ద పేరున్న డాక్టర్ గారంట. నీ రోగం అంతా తగ్గిస్తాను అంటున్నాడు. ఏం లేదు, ఫీజు కూడా ఏం తీసుకోడంట, డాక్టర్ దయ వల్ల తగ్గింది అని చెప్పమంటున్నాడు. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు శైతాన్ పట్టింది, భార్యని అంటున్నాడు, నీకు శైతాన్ ఆవహించింది. ఏ డాక్టర్ వల్ల ఏం తగ్గదు, దేవుడి దయ వల్లే తగ్గిద్ది. నువ్వు ఆయన మాయలో పడిపోయావు. నేను గట్ట మంచంలో పడున్నాడు, ఆయన లేచే స్థితిలో లేడు. అర్థమవుతుందా? పురుగులు పట్టింది శరీరం, అయినా సరే ఏమంటున్నాడు, డాక్టర్ దయ వల్ల ఏం తగ్గదు, దేవుడి దయ వల్ల మాత్రమే తగ్గిద్ది. దేవుడు అంత గొప్పవాడు. నేను గట్ట లేచి ఉన్నట్టయితే, ఆరోగ్యంతో ఉన్నట్టయితే నేను కర్ర తీసుకుని 100 దెబ్బలు కొట్టేవన్నాడు భార్యని. అప్పుడు భార్య కూడా తిట్టి, నీకు నయం కాదు, నువ్వు మారవు, నువ్వేమి లేదని చెప్పి ఆమె అసహించుకొని ఇక డాక్టర్ వెళ్ళిపోతాడంటే శైతాన్ వెళ్ళిపోయిండు. ఆమె కూడా తల్లిగారింటికి పోయిన తర్వాత ఇక ఆ పరీక్షలో కూడా శైతాన్ ఓడిపోయాడు, దైవం కాడికి పోయాడు. ఈ అయ్యూబు గారి విశ్వాసం చాలా పటిష్టమైంది, చాలా గొప్పది. నేను అతని శరీరం మీద ఏం చేయలేకపోయాను, అతని అన్నీ పోగొట్టినా ఆయన నిన్నే తలుస్తున్నాడు. ఆయన విశ్వాసం, ఆయన భక్తి చాలా గొప్పది, నేను ఓడిపోయానని చెప్తాడు. అప్పుడు దైవం ఎమ్మటే దూతను పంపించాడు. జిబ్రీల్ ఆమెను దూత వచ్చింది, అయ్యూబు గారి కాడికి వచ్చింది. అయ్యూబు గారి కాడికి వచ్చి పక్కన మంచం కాడ అయ్యూబ్ అని లేపింది. బొట్టనీళ్ళతో ఒక్కసారి ఆయన లేచి నిలబడమని ఇలా కొట్టింది. బొట్టనీళ్ళతో కొట్టగానే నీటి దార జిమ్మింది. నీటి దారిలో స్నానం చేయమన్నారు, స్నానం చేసింది. దైవ అనుగ్రహంతో అయ్యూబ్ అలైహిస్సలాం స్నానం చేశాడు. మొత్తం శరీరం పుండ్లన్నీ పోయినాయి. నవనవలాడేటటువంటి యవ్వన శరీరాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అల్లాహు అక్బర్, దేవుడు గొప్పవాడు. ఇవన్నీ ప్రవక్తల కాలంలో నిజమైన అద్భుతాలండి, కట్టుకథలు కాదు, పెట్టకథలు కాదు, యథార్థమైనటువంటి ఘటనలు. ఆ తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. అర్థమవుతుందా? 3 రోజులు 4 రోజులు దాటింది, భార్య వెళ్ళిపోయిందిగా. మళ్ళీ ఎట్లయినా భార్యాభర్తల బంధం వేరు. మా ఆయన ఎలా ఉన్నాడో, మళ్ళీ ఆయన ప్రవక్త, మా ఆయన ఎలా ఉన్నాడో ఏంటో, మరి మంచంలో ఉన్నాడు ఎట్లా ఏంటి అని చెప్పి ఆమె మనసు ఆగలేక మళ్ళీ వచ్చి గోడసాటు నుండి ఇదంతా జరిగేదంతా చూస్తుంది.
పూర్తి ఆరోగ్యవంతుడైపోయాడు. చూస్తుంది ఇదంతా, క్షమాపణ అడిగింది, దైవంతో క్షమాపణ అడిగింది ఆమె కూడా. అడిగిన తర్వాత ఇప్పుడు దైవం అంటున్నాడు, మరి నువ్వు ఆరోగ్యంగా ఉంటే 100 దెబ్బలు కొడుతున్నావు కదా, నువ్వు ఆరోగ్యవంతుడయ్యావు కదా, 100 దెబ్బలు కొట్టాలిగా, ఎట్లా ఇప్పుడు భార్యను 100 దెబ్బలు కొట్టాలి కర్రతోని, ఎట్లా కొట్టాలి అంటే అప్పుడు దైవమే సలహా ఇస్తున్నాడు. ఈ పుల్లలు ఉంటాయి కదా, చీపురి పుల్లలు లాంటి ఒక 100 తీసుకొని ఆ 100 కలిపి ఒక కట్ట కట్టి నీ భార్యను ఒక దెబ్బ కొట్టు, 100 దెబ్బలు కొట్టినట్టే. 100 కర్రలు ఉన్నాయి, 100 పుల్లలు, ఒక దెబ్బ కొడితే 100 దెబ్బలు కొట్టినట్టే. దైవం ఎంతటి కరుణామయుడంటే చూడండి ఒకసారి, భార్యని కరుణించాడు, భర్తని కరుణించాడు. ఒక దెబ్బ కొట్టాడు, పుల్లలన్నీ 100 పుల్లలు కట్టగట్టి ఒక దెబ్బ కొట్టాడు. ఆయన అనుకున్నటువంటి మాట కూడా నెరవేరింది. మళ్ళీ ఆయనకి భార్య, మళ్ళీ పిల్లలు, మళ్ళీ సంతానం, మళ్ళీ రాజ్యం, మళ్ళీ పూర్తి ఆయుష్ని ఆయనకి ప్రసాదించాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏ రోగం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఈ దైవం మనకి పెట్టే పరీక్షలో, ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత మళ్ళీ మీకు అయ్యూబ్ గారికి ఎలాగైతే మళ్ళీ నిత్య యవనం వచ్చిందో, మనకి యవనం రాకపోవచ్చు, బాధల నుంచి ఒడ్డెక్కిన తర్వాత సంపద రావచ్చు, ఆరోగ్యం రావచ్చు, మీరు అనుకున్న కోరికలు నెరవేరచ్చు. ఆ కోరిక కోరతారు, ఈ కోరిక ఒక బహుమానం అయ్యింది మీకు, అది ఇస్తే మీరు చెడిపోతారా చెడిపోరా అని దేవుడు ముందు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అయితే ఆ యొక్క మీరు కోరిన కోరికని నెరవేరుస్తాడు. దైవం ఒక పరీక్ష పెడతాడనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇది మీకు ఎగ్జాంపుల్గా మళ్ళీ మరింత వివరణ తర్వాత వచ్చే అధ్యాయాల్లో వివరిస్తాను. కాబట్టి ఎవరైనా కోరుకుంటే దైవంతో ఎలాంటి బంధం కలిగి ఉండాలంటే పటిష్టమైన బంధం కలిగి ఉండాలి. గింతంత ఆపద రాగానే మమ్మల్ని దేవుడు చూడటలేదు, మేమంటే దేవుడికి దయలేదు, మేము నమాజ్ కొత్తనే ఉన్నాం, మేము దేవుడిని నమ్మినాం, మాకేమీ లేదని చెప్పి అసహన మాటలు మాట్లాడకూడదు. మీరు దేవుడు పెట్టే పరీక్షలో మీరు ఫెయిల్ కాకుండా మీరు కాపాడుకుంటే సంపద అదే వస్తుంది, మీరు కోరిన కోరికలు అయ్యే తీరుతాయి. అవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, ఈ కాలచక్రాన్ని నడిపించడానికి దైవం ఎలాగైతే నడిపిస్తున్నాడో, మీ జీవిత చక్రాన్ని ఎలా నడిపిస్తున్నాడో, మీ ఆశల చక్రాన్ని కూడా సందర్భానుసారంగా నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది మీరు తెలుసుకోవాలి. దేవుడికి మీకు పరీక్ష అది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు అసహనానికి గురి కాకూడదు. దేవుడు పెట్టిన పరీక్షలో వీళ్ళు ఫెయిల్ అయ్యారని విశ్వాసం ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే అండి, మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఊరు నుంచి ఎంతమంది ఆడపడుచులు అయితే ఇతర వాళ్ళకి కోడలుగా వెళ్ళారు, వారందరి కుటుంబాలు కూడా బాగుండాలని, అలీపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలని, మరి సిరి సంపదల్ని, అహంకారం లేని జ్ఞానాన్ని ప్రసాదించమని, భూలోకంలో ఉన్నత స్థానాన్ని, పరలోకంలో స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించమని ఇంత శుభోదయాన్ని అందరి తరపున అందరం ఐకమత్యంగా ఉండాలి. గొడవలు, కుట్రలు, కుతంత్రాలు పెట్టడానికి, ముస్లింలకి హిందువులకు మధ్య గొడవలు పెట్టడానికి, రాజకీయ లబ్ధి కోసం అనేక కుట్రలు బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అవన్నీ కూడా తేటతెల్లం చేసి మన బంధాలని, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మానవుల బంధాలని పటిష్టం చేయమని, అందరినీ కలిసిమెలిసి ఉండేలాగా చేయమని ఆ దైవంతో ఎంతో శుభోదయాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి వేడుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.